జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చూసాము. కొన్ని చంద్రబాబు నాయుడు పెయిడ్ సోషల్ మీడియా పేజెస్ కానీ, చంద్రబాబు నాయుడు పెయిడ్ ఆర్టిస్టులు కానీ కొందరు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 3,63,00,000 కోట్లతో ఎగ్ పఫ్లు తిన్నారు అంటూ కూడా తప్పుడు పోస్టులు పెట్టించి దాన్ని ఎంత ట్రోల్ చేస్తున్నారో కూడా మనం చూసాం. దీనిపైన పేర్ని నాని గారు చాలా సీరియస్ అయ్యారు. దమ్ముంటే ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా, దమ్ముంటే ఆధారాలతో నిరూపించండి. జగన్ సీఎంగా చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేకపోతుందని కూడా ఫైర్ అయ్యారు పేర్ని నాని గారు. ఇవాళ ఏపీలోని అంటే తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ ప్రజల బాగోగులు వదిలేసి జగన్పై అబాండాలు వేస్తున్నారని కూడా అన్నారు. 3,63,00,000 కోట్లతో ఎగ్ పఫ్లు తిన్నారని తప్పుడు పోస్టులు పెట్టించారని కూడా ఆ పేజెస్ పేర్లన్నీ కూడా చెప్పారు పేర్ని నాని గారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి చేతిలో ఉందని జిఐడి డిపార్ట్మెంట్ పేరు పెట్టి ఆ పోస్టులు పెట్టించారని కూడా పేర్ని నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆ లెక్కలు బయట పెట్టాలని జిఐడి చంద్రబాబు చేతిలో ఉందిగా అని కూడా చెప్పారు. జగన్ గవర్నమెంట్లో అలాంటి తప్పుడు పనులు చేయలేదని, చంద్రబాబు నాయంలో చంద్రబాబు నాయుడు హయాంలో బల్లులు, బొద్దింకలు, ఎలకలను పట్టుకునేందుకు కోట్ల రూపాయలు చెల్లించాలని ఆ ఘనత చంద్రబాబు నాయుడు ప్రభుత్వందే అని కూడా ఆయన అన్నారు. టమోటా రైతులను దత్తత తీసుకుంటారని నారా లోకేష్ పాదయాత్రలు చెప్పారని, ఇప్పుడు ఆ రైతులు బాధ కనపడుతుంటే మరి ఆయన ఏం చేస్తున్నారని కూడా ప్రశ్నించారు. ఇలాంటివన్నీ డైవర్ట్ చేయడానికి ఈ ఎగ్ పఫ్లు అంటూ ఒక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఫైర్ అయ్యారు. అధికారంలో లేనప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక ఇంకోలా మాట్లాడడం ఎందుకని కూడా నిలదీశారు. ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతున్నా టమోటా రైతులను కానీ ఎందుకు దత్తత తీసుకోలేదని నారా లోకేష్ నిలదీశారు. వైసీపీ వారి మీద దాడి చేయడం కాదని, జనాలకు ఉపయోగ పనులు చేయాలని, తప్పుడు ఆరోపణలు 3,63 కోట్లతో ఎగ్ పఫ్లు తిన్నారని ఎందుకు తప్పుడు ఆరోపణలు చేస్తారు, దమ్ముంటే ఆ ఆధారాలు కూడా బయట పెట్టనంటూ కూడా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని గారు.